హ్మ్. హాయ్ ఆల్. ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. మామూలుగా మనకిప్పుడు మా జనరేషన్‌లో ఎలక్షన్స్ ఎలా అవుతున్నాయనేది మీకొకసారి నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడేంటంటే ఎలక్షన్స్ టైంలో పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు కదా! మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకున్నదేంటంటే ఇది 2024 మే 10 అనుకుంటా ఈరోజు. మే 10, 9, 2024 జూన్, జూన్ 9 అనుకుంటా. ఇప్పుడున్న వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్‌లో వాళ్ళు పథకాలు ఇయ్యాల్సినవి ఇస్తారు, కొన్ని చేస్తారు, కొన్ని వదిలేస్తారు. ఎలక్షన్స్ టయానికి ఓటేయాలంటే మాత్రం డబ్బులు పంచాలి. జనాలు ఈ టైంలో అయితే డబ్బులు తీసుకుంటారు. పోయినసారి రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్‌లో వైసీపీ వాళ్ళు మంగళగిరి నియోజకవర్గమే తీసుకున్నాం అనుకో మేము ఉండేదైతే. ఓ 4000 ఇచ్చారంట. టీడీపీ వాళ్ళు 3000 ఇచ్చారంట. మందు కూడా ఈసారి నాకు తెలిసి అంత పంచలేదు. యాక్చువల్ మందు కూడా పంచుతారు. అది గైస్ ఇప్పుడు ఓటేయాలంటే అమౌంట్స్ తీసుకుంటారు. ఓటుకి 4000, 3000 లెక్కన అవైలబుల్ అవుతాయి అంట. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో. ఇప్పుడు వాళ్ళు దాన్ని నెక్స్ట్ టర్మ్‌కి రికవర్ చేసుకోవడానికి ట్రై చేసి అలా జరుగుతూ ఉండిద్ది. అంతేగాని మనీ లేకుండా మాత్రం ప్రెజెంట్ అయితే రన్ అవ్వదు. అది సిచ్యువేషన్. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారో ఇన్ని చదవరు ఎవరు. ఇప్పుడున్న వాళ్ళు ఆ టయానికి అమౌంట్ ఎవరిస్తే వాళ్ళకి ఎక్కువ ఓట్లేస్తారు. ఈసారి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంత పంచినా గెలవలేదనుకోండి, అది వేరే విషయం. ప్రెజెంట్ థింగ్ అయితే అది. ఇప్పుడున్న రేట్ అయితే ఓటుకి 4000, 3000. బయట నియోజకవర్గాలకొస్తే 2000, 1500, 3000 డిపెండ్స్ ఆన్ డిమాండ్ అక్కడున్న క్యాండిడేట్‌ని బట్టి. 1000కైతే తక్కువ లేదు. 1500, 3000, 2000 అలా ఉందంట ప్రెజెంట్ రేట్స్. అది. తర్వాత మీరేమన్నా ఆశ్చర్యపోతారో, మీకు అదే కల్చర్ కంటిన్యూ అయిద్దో తెలీదు. చూద్దాం మీకప్పుడు ఎలా ఉండిద్దో. ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. ఎలక్షన్స్ ముందు డబ్బులైతే బాగా పంచుతారు. అది. నియోజకవర్గానికి వచ్చేసరికి ఒక 100,00,00,000 లిక్విడ్ క్యాషే అయిద్ది. అది సిచ్యువేషన్. ఫ్యూచర్ చూద్దాం ఎట్లా ఉండిద్దో. బై.